విజయవాడ బెంచ్ సర్కిల్లో ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఐపాక్ బృందాన్ని అభినందించారు. పేట నుంచి 2 ఆవులు ఒక లేగ తోడ వచ్చినాయి. ఏదో తెలియక చస్తనా అయినా అంబా ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం అన్న సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్నారు. నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, ప్రశాంత్ కిషోర్ ఊహించినన్ని సీట్లు రాబోతున్నాయన్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా గట్టిగా? అరే ఈసారి నేను గ్రూప్ 2 ఖచ్చితంగా కొడతావా? 100%. ఈసారి ఎట్లన్నా మనం క్రాక్ చేయాలరా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. అమ్మ నేను రైస్ పెడతామా? నేను కర్రీ తీసుకొస్తామమ్మా. పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఆగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం ఎవరం కూడా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? అంటే మీరు ప్యూనే కదా? ప్యూనా? ప్యూనా? వాట్ ఐ టాకింగ్? ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరా. ఏం చేస్తారు మీ డాడీ? ఆర్మీ. ఏంద్రా మందులు వేసుకో. అదే సారీరా. ఆర్మీ బాడీ అంట నాది. అనకేమో అయినట్టుంది చూడరా. పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. అంతేనా? పిలిస్తే పలకబడను, అడిగితే చేయబడను. ఎవరు అంటే వంగా గీత. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి? తెలుసు కదా. పురంలో వైకాపా అభ్యర్థి వంగాగీత కార్యాలయాన్ని ఓటర్లు చుట్టుముట్టారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు అడుగు తింటాడు? ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే ఓటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి. పైసలేడరా? సరే అదే పైసలేడా? ఓరి నాయనో,
ఏదో చేసి పంపించకపోతే వాడు అడుక్కు తినాలి. ఖచ్చితంగా రేపు విజయం నాదే. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటా. వంగ గీత మాటలు చూస్తుంటే గనక ఇక్కడ తాను కూడా చేతులెత్తేసినట్టుగా కనబడుతుంది పిఠాపురంలో. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. వంగ గీతకు పోలింగ్ సెంటర్ లో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. వైసీపీ కార్యకర్తలే గ్లాస్ కోటేయాలని కోరినట్టుగా కనబడుతుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటూ ఆవిడ అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరు సార్ మీరు? పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయానికి ఓటర్లు భారీగా చేరుకున్నారు. వార్డులో కొందరికి డబ్బులిచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంపై అక్కడ ఆగ్రహం వ్యక్తం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.